సర్జికల్ స్ట్రైక్ కాదు, అంతకు మించి. పాక్ అంతమే దోవల్, జైశంకర్ టార్గెట్. దేశంలో ఉగ్రదాడి అంటే గుర్తొచ్చే సంఘటనలు రెండు. వాటిలో మొదటిది 26/11 ముంబై మారణహోమం, రెండవది పుల్వామా టెర్రర్ అటాక్. ఆ రెండు ఘటనల్ని యావత్ దేశం కలలో కూడా మర్చిపోదు. కానీ పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి ఆ రెండు ఘటనల కంటే అతి దారుణమైంది. ఎందుకంటే అమాయక టూరిస్టులపై కాల్పులు, రాక్షస మూకలు వ్యవహరించిన తీరు భారత్తో పాటు యావత్ ప్రపంచాన్ని నిలువునా వణికించేసింది. ఉగ్రవాదానికి మతం లేదని అడ్డంగా వాదించిన సో కాల్డ్ సెక్యులర్ వాదులకు కూడా ఈ మతోన్మాద ఉగ్రవాదం ముచ్చెమటలు పెట్టించింది. ఇంత జరిగిన తర్వాత కూడా ఉగ్రవాదానికి మతం లేదనడం మూర్ఖత్వమే అవుతుంది. అందుకే మతోన్మాదంతో రెచ్చిపోయిన ఉగ్రమూకలతో పాటు వాటిని పెంచి పోషించిన పాకిస్తాన్ కథ కూడా ముగించడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్, ట్రబుల్ షూటర్ జైశంకర్ సైతం సీన్లోకి వచ్చేశారు. ఈ ఇద్దరు యాక్షన్ శత్రువు ఊహకందని రీతిలో ఉండబోతోంది. ఇంతకు పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఎలా బదులివ్వబోతోంది? సర్జికల్ స్ట్రైక్స్కు మించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఉగ్రవాదానికి మతం లేదనే సోకాల్డ్ సెక్యులర్ వాదులకు ఒకసారి ఈ వీడియో చూస్తే నిజం ఎంతో దారుణంగా ఉంటుందో తెలుస్తుంది. కాశ్మీర్లో సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు మహిళలు, చిన్నారులను వదిలిపెట్టి పురుషులే లక్ష్యంగా దాడులు చేయడంతో సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రూరమైన దాడిలో బయటపడిన బాధితులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న సైనికులు ఘటనా స్థలానికి వెళ్లి వారిని రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న పర్యాటకులు వారు కూడా ఉగ్రవాదులే అనుకొని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారేమో అనుకొని సైనికులను చూసిన ఓ మహిళ